హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా పెను ఒక హాట్ టాపిక్ అయితే మొత్తానికి ప్రజల ముందుకు వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు, బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు కూడింది. మరి నిజంగా అది బహుజన సిద్ధాంతాలు బహుజనిస్టులు నిజంగా ఏ విధంగా ఈ విషయాన్ని జీర్ణించుకుంటారో తెలియదు. కానీ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ముందు ఒకసారి అయితే వీడియోకి లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పైన మీ అభిప్రాయం ఏంది అనేది, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోతుందని ప్రజలు అనుకుంటున్న వేళ ఒక పెను సంచలన నిర్ణయం బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఈ నిర్ణయం వెనుక అసలు ఈ నిర్ణయం ఇప్పటిసుందే జరుగుతుందా, లేకపోతే గతంలో కూడా కొన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే కొన్ని ప్రజల్లో అది అనుమానాలు కూడా వచ్చినాయి. ఏంటంటే వివిధ పార్టీ నాయకులలో కూడా కానీ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన ఒక నాయకుడు సేరోస్ ఒక వ్యవస్థను నడిపించిండు. ఇంకా చాలా యువకుల తోడు కూడా ఉన్నది. చాలామంది యువకులను ప్రోత్సాహం చేసిండు. విద్యా వ్యవస్థలో కానీ నిజంగా విద్యారంగంలో ముందుకెళ్ళడానికి చాలా సహాయం అనేది చేసిండని కొన్ని ఉన్నాయి. కానీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ను దించడం, ఈ రాజకీయంలో దిగడానికి మెయిన్ ఒక ఆరోపణ అయితే ఉండేది గతంలో కూడా. అంటే కేసీఆరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిజంగా ఏది దళిత సామాజిక వర్గానికి ఇప్పుడు బలమైన నాయకుడు కాబట్టి దళిత సామాజిక వర్గంలో నిజంగా ఒక బలమైన వ్యక్తి కాబట్టి నిజంగా ఈ వ్యక్తిని ఆ రాజకీయంలోకి దించితే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆ బహుజనలిస్టులు ఎవరైతే ఉంటారో, నిజంగా బహుజనవాదాన్ని నమ్ముకునే బహుజనలిస్టులు ఎవరైతే ఉంటారో నిజంగా ఆ ఓట్లన్నీ చీలే అవకాశం ఉంటుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం మెరుగు అవకాశం, గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని కొన్ని అనుమానాలు రేకెత్తినాయి. కానీ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అచ్చుడితోనే ప్రవీణ్ కుమార్ సార్ ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా కొట్లాడడం స్టార్ట్ చేసిండు. బలంగా కొట్లాడడం వల్ల నిజంగా అప్పుడు వచ్చిన అనుమానాలు నిజంగా అంతమందమే స్టాప్ అయిపోయినాయి. అప్పటికి ఇక బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వేరే, బీఆర్ఎస్ పార్టీ వేరే, దీనికి బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఎస్పీకును బీఆర్ఎస్కు సంబంధం ఏమి లేదన్నట్టు అంతటితోనే పులి స్టాప్ అయిపోయినట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంలో నిజంగా ఆ అనుమానాలు నిజమేనా అన్నట్టు కొంతమందిలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నిజంగా బహుజనలిస్టులు ఈ బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకోవడాన్ని బహుజనలిస్టులు నిజంగా చాలా మటుకు జీర్ణించుకోలేకపోతారు. దయచేసి ఎందుకంటే ఏ విధంగా చెప్తున్నా అంటే బహుజనవాద సిద్ధాంతం నిజంగా దళితులను కించపరిచింది బీఆర్ఎస్ పార్టీ, దళితులను చిన్నచూపు చూసింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా అటు వటజానే విషయంలో కానీ నిజంగా బహుజనులను తొక్కి పాడేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని బలంగా కొట్లాడిన నాయకుడు ఎవరంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న తర్వాత కొట్లాడిన వ్యక్తి ఎవరంటే బీఎస్పీ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకోవడంలో నిజంగా ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన తప్పిదాలన్నీ నిజాలా, మరి లేకపోతే అవి అబద్ధాలా, మీరు మాట్లాడిన అబద్ధాలా, లేకపోతే వాళ్ళు చేసిన అబద్ధాలు అన్నది, వాళ్ళు చేసిన నిజాలు అన్నది నిజంగా ఒక ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తే అంశం. ఈ విషయం ఇట్లా ఉంచితే నిజంగా మరి ఈ బీఎస్పీ పార్టీలో ఉన్న బహుజన సిద్ధాంతాలు నమ్మి నిజంగా బీఎస్పీ పార్టీ బహుజన సిద్ధాంతాలను బహుజనులను నిజంగా రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్తుందని నమ్మిన వ్యక్తులు మరి నిజంగా ఏ విధంగా స్పందిస్తారు ఈ విషయం పైన చూడాల్సిన అంశం. మరి ఇదే విషయం ఇట్లా ఉంచితే నిజంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే నిజంగా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కలిసి కుట్ర చేస్తున్నాయి అన్నది కొన్ని ప్రజల్లో అనుమానం వ్యక్తున్న అంశం. ఇప్పుడు అనుమానం రేకెత్తిన అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎంతో కొంత ఇప్పుడు దళిత సామాజిక వర్గాన్ని ముందేసుకొస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. అది ఏ విధంగా అంటే ఇప్పుడు కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, దళిత బంధు అని చెప్పి దళితులను మోసం చేసిండు. నిజంగా 770 కోట్ల సప్లా నిధులు ఖతం చేసిండని ఆరోపణలు కూడా గతంలో చూసినాం. నిజంగా దళితులను మోసం చేసిండు, దళితులను కేవలం ఓటు బ్యాంకింగ్నే వాడుకుంటున్నాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా గతంలో ఆరోపించిండు. అది వాస్తవమే. కానీ ఇప్పుడు మరి నిజంగా తెలంగాణ ప్రజలు మొత్తం ఒకసారి ఆలోచిస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చేందుకు నిజంగానే కేసీఆరే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు నిజంగా కేసీఆరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను దించిండా, లేకపోతే నిజంగా కేసీఆరే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ విడిచిన బాణమేనా అని ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు
అక్కడ ఇటు రాజ్యాంగం కాపాడుకునేందుకు నేను బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు కూడుతున్నా అని చెప్పిన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా చెప్పాలంటే అసలు గతంలోనే రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిండు కేసీఆర్. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పిండు. మరి నిజంగా రాజ్యాంగాన్ని కేసీఆర్ ఎట్లా కాపాడుతాడు? అది అబద్ధం. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనేది అది అసంభవం. నిజంగా దళితులకు కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే క్లియర్గా చెప్పిండు, ఇది వాస్తవం. నిజంగా ఒకవేళ బీజేపీ రాజ్యాంగాన్ని తీసేయాలంటుంది, నిజంగా రాజ్యాంగాన్ని మార్చేసే అవకాశం ఉంటుంది. సెక్యులరిజం అని బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాడు. ఇది కూడా సెక్యులరిజం అనేది బీఆర్ఎస్ పార్టీ కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పాలన. బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబంలో కొంతమంది వ్యక్తులే పరిపాలిస్తారు అనేది ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిన వాస్తవం. ఇటువంటి సమయంలో నిజంగా ఇలాంటి నిర్ణయాలు బహుజనిస్టులు నిజంగా ఎలాంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటే చాలా మటుకు తెలంగాణ ప్రజలు ఏమనుకునే అవకాశం ఉందంటే నిజంగా కేసీఆర్ ఎన్నికల కోసం ఒకవేళ నిజంగా కేసీఆర్ను ఓడగొట్టాలంటే ఇటు కాంగ్రెస్తోని పొత్తు కలిసేది, లేకపోతే అటు బీజేపీతోని పొత్తు కలిసేది. ఇక బీజేపీ అంటే వీళ్ళకు బీజేపీ అంటే వీళ్ళకు ఇప్పుడు పడదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం కాబట్టి కాంగ్రెస్తోనన్నా పొత్తు కలిసేది. ఇక బీఆర్ఎస్ పైన కొట్లాడుతాడు, కనీసం కాంగ్రెస్తోనన్నా మద్దతు తెలిపేది. మరి కాంగ్రెస్ కూడా ఆ రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల మద్దతు ఇవ్వలేదు. కేవలం ఓట్లు చీల్చేందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీకి పోకుండా బీఎస్పీ పార్టీకి చీల్చేందుకే ఈ కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నిజంగా ప్రత్యేక పార్టీ పెట్టించిండా, ప్రత్యేక ఇప్పుడు పార్టీలోకి పంపించిండా, బీఎస్పీ పార్టీలోకి పంపించిన అనేది అనుమానాలు బలంగా నమ్మశక్యం అయ్యే నిజాలు లెక్క అనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఇప్పుడు బీఎస్పీ పార్టీలో ఉన్న బహుజనిస్టులు, బహుజనవాదాన్ని నమ్ముకున్న కొందరు యువకులు, నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంబడి తిరిగిన కొందరు యువకులు నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ పైన పొత్తును ఏ విధంగా చూస్తారన్నది చూడాల్సిన అంశం. మరి ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ దెబ్బతీసేందుకే ఈ పన్నాంగా మండుతున్నాయనేది మరి తెలంగాణ ప్రజలు నిజంగా వచ్చే ఎంపీ పార్లమెంటు ఎలక్షన్లలో ఎలాంటి తీర్పు ఇస్తారన్నది చూడాల్సిన అంశం. ఇంకొక విషయానికి వస్తే ఇక గతంలో కూడా చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా బహుజనులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, దళితులను ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటుంది అని కూడా గతంలో చెప్పారు. ఇది వాస్తవం. ఇప్పుడు బీజేపీ పార్టీతోని అటు మాయావతి గారు బీఎస్పీ చీఫ్ అధినేత గారు నిజంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపే విధంగా అటు ముందుకెళ్తా ఉన్నది. మరి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకున్న నిర్ణయాలేమో ఇటు బీజేపీకి దూరంగా ఇటు బీఆర్ఎస్కు దగ్గరగా తీసుకెళ్ళిండు. మరి నిజంగా అసలు ఈ వ్యూహాలన్నీ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకా, లేకపోతే నిజంగా ఒకవేళ బీజేపీ పార్టీని దెబ్బకొట్టేందుకు అయితే నిజంగా ఇటు కాంగ్రెస్తో చెయ్యిలు కలపాలి. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ ఎలక్షన్లలో ఇప్పుడు ఎంపీలు గెలిచిన తర్వాత కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్కి అయితే చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పటికీ 10 మార్లు కూడా ఇప్పుడు అదే పనిగా చెప్తా ఉన్నారు. 5 నెలల్లో మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఇటు కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ చెప్తా ఉన్నాడు. వివిధ మంత్రులు, నాయకులు కూడా, మాజీ మంత్రులు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు బలంగా బీజేపీ పార్టీతో కలిసి అయినా ఏ విధంగానైనా కానీ కాంగ్రెస్ పార్టీని నిజంగా ప్రభుత్వం కూల్చాలి, లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ముఖ్యమంత్రి బీజేపీకి ఇచ్చైనా లేకపోతే ఏదో విధంగా కూల్చాలనే ప్లానింగ్లో ఉన్నారా అన్నది ప్రజల్లో కొంచెం అనుమానం రేకెత్తిస్తుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది అభిప్రాయం మాత్రమే. అంటే నిజంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఈ పొత్తును ఏ విధంగా తీసుకుంటారు, నిజంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లలో తీర్పు ఏ విధంగా ఇస్తారన్నది చూడాల్సిన అంశం. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ మీ అభిప్రాయం ఏమై ఉంటుంది, నిజంగా ఇది కాదు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు జస్ట్ ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్లో మనం ఈ బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీని వాడుకుంటారా అన్నది మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.